సరే శ్రీనివాస్ గారు, మీకు ఒక ప్రశ్న. మీరు యూట్యూబ్ అంటే మీకు జాబ్ చేశారు, కన్సల్టెంట్ ఉన్నారు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మీ ఇన్కమ్ లెవెల్ ఏంటి చెప్పండి. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందా, చేసే ముందు? అంటే నేను జాబ్ చేసిన తర్వాత అదే కరోనా అయిన తర్వాత జాబ్ చేసి కన్సల్టెంట్ గా మారిపోయాను అనమాట. జాబ్ రిజైన్ చేసి నాకు ఫస్ట్ నుంచి బిగ్ ఆఫర్ వచ్చిందని విన్నా నేను. అవునవును. ఎంత అయితే జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను కన్సల్టెంట్ గా మారిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే ఒక 15 రోజులు కన్సల్టెన్సీ, 15 రోజులు యూట్యూబ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ దానికి అయ్యేది అనమాట. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకు మంచి పెద్ద ఆఫర్ వచ్చింది. శ్రీ సిమెంట్ నుండి 50 lakhs ఆఫర్ వచ్చింది ప్రయాణం. సంవత్సరానికి 50 లక్షలు. సంవత్సరానికి 50 లక్షల ఆఫర్ వచ్చింది. కాకపోతే నేను వెళ్ళలేదు ఇంకా, ఎందుకంటే ఒక్కసారి జాబ్ చేయకూడదు డిసైడ్ అయిన తర్వాత. ఎప్పుడు ఎన్నేళ్ళు ఏంటంటే 20 కరోనా తర్వాత 21 అనుకుంటా, 2021 ఆగస్ట్ అనుకుంటా. సో 50 లక్షల ఆఫర్ ని మీరు వదిలేసుకొని జనానికి నాలెడ్జ్ ఇవ్వడం కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మరి ఎందుకంటే జనాలకి ఇప్పుడు ఇన్కమ్ అంత తేలిక రాదు కదా. అంటే నా టార్గెట్ ఏంటంటే మనం ఒకటి ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, అదొక ఇది. రెండు మన ప్యాషన్ ఒకటి. ఇప్పుడు అంటే ఇప్పుడు 2 ఏళ్లలో కోటీసులు అయ్యే బంపర్ ఆఫర్ మీకు అంత కేవలం అంత ఆఫర్ వస్తే వదిలిపెట్టుకొని వస్తే మీరు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా? లేదు, నేను ఇక్కడ నాకు ఎవ్రీడే నేను హై చూస్తాను. అంటే నేను నాకు ఒక వీడియో చేస్తాను. ఇవాళ కూడా వీడియో ఉంది, ఇవాళ ఈవినింగ్ వీడియో ఉంది. సో ఆ వీడియో రిలీజ్ అయింది అనుకోండి, అదొక ఆనందం అనమాట. ఇప్పుడు మన వీడియో రిలీజ్ అయింది అనుకోండి, అదొక ఆనందం. నేను రోజు 5 గంటలకు లేసి 8:30, 9 గంటలకు స్క్రిప్ట్ రాసుకుంటాను. అది నా హై టైం అనమాట. అసలు 8:30, 9 గంటలకి నేను మళ్ళీ బాత్రూమ్ కదా, నాకు ఒక మంచి ఆనందం ఇస్తాను అనమాట. ఒక ఈరోజు మంచి స్క్రిప్ట్ రాస్తామని చెప్పేసి కొంత ఎక్స్పీరియన్స్ మనం ఇచ్చాము, అది ప్రజలకు అంటే ఎవరో ఒకరి జీవితాన్ని మారుస్తుంది కదా అని అదొక ఆనందం ఇస్తుంది అనమాట. కానీ చివరి డబ్బు రావాలి కదా మరి. డబ్బు అనేది దాన్ని అంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు మనము డబ్బు గురించి చెప్తూ మనం డబ్బు సంపాదించాలంటే మనం అన్ఫిట్ అనమాట మన జాబ్ కి. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, మీరు చెప్తే నాకు గుర్తుకొచ్చిన కొన్ని కామెంట్స్, మీకు అసలు డబ్బు లేదు కాబట్టి ఈ డబ్బు ఛానల్ పెడుతున్నారు మీరు ప్రతి ఒక్కరు, మీరు అంటే మీకు ఆ సంపాదించి తెలియలేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారని చెప్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే బావిలో కప్ప అంటే ఇంకా నాకు ఇదే ప్రపంచం అనుకుంటారు అనమాట. అయితే యాక్చువల్ ఒక స్టేజ్ దాటితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఒక ప్యాషన్ కోసం. చిరంజీవి డబ్బు కోసం ఏ రోజు కష్టపడలేండి. చిరంజీవి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు నేను కోట్లు సంపాదిస్తాను, జూబ్లీ స్టేజ్ కడతానని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తనది యాక్టింగ్ ప్యాషన్, దాని మీద దృష్టి పెట్టాడు, దాని మీద కష్టపడ్డాడు. ఇది బోనస్ అనమాట. యాక్చువల్ ఇప్పుడు మనం ఒకటి చేస్తుంటే ఇది వచ్చేదంతా ఒక బోనస్ అనుకోండి. అయితే మనం దాన్ని మానిటైజ్ చేసే స్కిల్స్ కూడా మనకు ఉండాలి. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు చాలా పాపులర్ అయింది మీ ఛానల్. బుక్ కూడా రిలీజ్ అయిన 1 month లోనే 2వ ముద్రణకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మామూలు విషయం కాదు, 1 month లోనే 2వ ముద్ర రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, మా గురువు గారు మీ గురువు గారు ఒకరే, యండమూరి వీరేంద్ర గారు. ఆయన మీ పుస్తకం చదివి చాలా బాగా మెచ్చుకున్నారు. అసలు నాకంటే బాగా రాశాడు శ్రీనివాస్ చీకటి అని మెచ్చుకున్నారు. ఆయన గెలవడానికి కారణం మీరే. అంటే ఆయన కలవచ్చు అని నాకు, అంటే నేను అంకితం అయితే ఇచ్చాను. నేను అంటే నాకు తెలియకుండానే, అంటే నేను అంకితం ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను, బుక్ లో రాశాను, కానీ ఫిజికల్ గా ఇవ్వలేదు. మీరు నాకు ఐడియా ఇస్తేనే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. మీరే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే కానీ నేను వెళ్ళలేదు. కానీ అదొక దానికి మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్ గా. ఎందుకంటే మనం మంచి పని చేసుకుంటూ పోతా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తా అండి. యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ ఈ ప్రయాణాలనే మీరు కలిశారు, ఇంకా చాలా మంది మంచి మిత్రులు కలిశారు. మనం యాక్చువల్ గా చేసుకుంటూ పోతే అండి ఖచ్చితంగా మా ప్రకృతి ఖచ్చితంగా మనల్ని సంపన్నులు చేసేస్తుంది. అవును సార్. అంటే గివింగ్ ఈజ్ గెయినింగ్ కదా ఒక స్టేజ్ తర్వాత. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. ఇంకొకటి అండి, మనకి కోట్లు మీరు ఉద్యోగం చేసి కన్సల్టెంట్ గా ఉండి కోట్లు సంపాదించడం సాధ్యమయ్యేది. కానీ రోజు ఉండే ఉత్సాహం ఇక్కడ వచ్చినట్టుగా అక్కడ రాదు కదా. అయితే ఇక్కడ నేను కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా బ్యాంకులో పనిచేయడానికి ముందు సబ్ఎడిటర్గా పనిచేశాను. నాకు ఫస్ట్ జీతం 750 రూపాయలు. అయితే జాబ్ వస్తే నాకు ఇష్టం లేదు, జాయిన్ కావడం ఇష్టం లేదు. మా ఫ్రెండ్ ఒక లాయరు, శ్రీనివాసన్ లాయరు చెప్పారు, అట్లా ఉద్యోగం వచ్చినారా అంటే ఆవిడ ఒక మాట చెప్పాడు, బ్యాంక్ ఉద్యోగం వస్తే నీకు పెళ్లి ఈజీగా అయిద్దిరా, జాయిన్గా పెళ్లి చేసుకో, బయటకు వచ్చి ఏమన్నాడు. అయితే జాయిన్ అయ్యా. కాకపోతే చాలా ట్రై చేశాను, రిజైన్ చేయలేకపోయా. రిజైన్ చేద్దామంటే మా ఆవిడ ఒకటే అంది, నీ బ్యాంక్ ఉద్యోగం చూసి నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు రిజైన్ చేస్తే ఏమన్నా ఏం చేయాలి అంటే నేనేది మనకి ఆ సెక్యూరిటీ ఫీలింగ్ మనల్ని బయట
వెంచర్స్ చేయడానికి ధైర్యాన్ని ఇవ్వదు. ధైర్యాన్ని ఇవ్వదు. కరెక్ట్. సో అందుకని నేను ఇప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాను. అయితే నేను ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానంటే, మీరు 50 లక్షల ఆఫర్ని వదిలేసేసి సొంతంగా దుకాణం పెట్టుకుందానంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టలేదా? అంటే యాక్చువల్ మా అంటే నేను అప్పటికే 20 years జాబ్ చేశాను సార్. నేను ఆల్రెడీ నాకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది నాకు. ఓకే, వెరీ గుడ్. అందుకని కెరీర్ మొదట్లో అయితే నేను నాకు అంటే వాళ్ళేమది అనేవాళ్ళు తెలియదు, కానీ అప్పటికే నాకు ఒక మంచి ఇది ఉంది అనమాట. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉన్నా. సో 20 years జాబ్ చేశాను. సో ప్యాషన్ అని చెప్పి నేను బయటకు దూకే బదులు సేఫ్ కొంత సెక్యూరిటీ పెట్టుకొని ఎవరి ప్యాషన్ వాళ్ళు సేఫ్ బోట్ ఏర్పాటు చేసుకొని దూకమనాలి. అది మీ లైఫ్ ఇచ్చే మెసేజ్ అది. అంతే అదే కదా. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, అంతేగాని మనం దూకేసి రోజు డబ్బులకి పాల బిల్లుకి ట్యూషన్ ఫీజుకి ఇబ్బంది పెడుతుంటే మనం మళ్ళీ. పైగా ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇష్టమైన పని చేస్తే ఆనందం వేస్తుంది. ఇప్పుడు రోజు నాకు నేను చాలా అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ అతని దగ్గర కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పోడ్కాస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాం, బుక్ రాసాం, దానికి ఒక టైం, మళ్ళీ మనం త్వరలో కోర్సు స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇన్ని పనులు మనకంటే మళ్ళీ రేపు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో రేపు ఎల్లుండి అసలు మొత్తం మనకు పనులు చాలా బిజీగా ఉన్నాయి.